ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, రాశిపరంగా ఎవరికి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియచేయడానికి వాళ్ళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం తల్లి. గురువు గారు, ఈ డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయో తెలియజేసే ముందు మేషరాశి వారికి ముందుగా అసలు ఏ విధంగా ఉంది అంటారు గురువు గారు రాశిపరంగా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు 12 రాశుల వాళ్లకు కూడా డిసెంబర్ మాసంలో ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అమ్మ, ఈసారి ఏమిటి అంటే గ్రహస్థితులు మామూలుగా ప్రతి నెల కూడా ఎవరెవరికి ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈసారి కుజుడు ఎక్కువ కాలము ఎక్కువ సమయం అంతా కూడా మిథునములో ఉంటున్నాడు. దీన్ని కుజస్తంభన అంటున్నాం మనం. ఒకటి, శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు. మొన్నటి దాకా వక్ర దృష్టితో ఉండి ఇప్పుడు సవ్య దృష్టికి రావటం అనేటువంటిది జరిగినది. అయితే వీటి వలన మిగతా గ్రహాలు అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దానికి మనము ఇప్పుడు అన్నీ చూసి కదా చెప్పాలి 12 రాసుల వాళ్లకు. నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పినట్టు జరుగుతున్నాయి గురువుగారు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక మాట చెప్పినాము అంటే అది చెప్పినట్టుగా శాస్త్రములో ఏదుందో అది చెప్పి అది జరిగింది అని అనటము అది ఔన్నత్యం ఎప్పుడు కూడా. ఆ ప్రకారముగానే మనము ఇవి ఎలా ఉండబోతున్నాయి ఏమిటి, ఒకవేళ మిశ్రమ ఫలితాలు వచ్చినా ఇంకొకటి వచ్చినా మనం ఈ రాసుల వాళ్లకు తెలియజేస్తాం ఎలా ఉంటాయని. రాశి ప్రకారముగా అంతా కానీ ఒకవేళ అటు ఇటు ఉండినా ఏది ఉండినా కొంతమంది ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరం, చాలా ముఖ్యమైనటువంటి విషయం. లగ్నము ఏమైంది, ఆ లగ్నము ఏ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహస్థితులన్నీ కూడా ఉన్నాయి అనేటువంటిది ప్రతి వాళ్ళు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ప్రతిసారి కూడా మనము ఈ నెల మనకి పనులు కావాలి అన్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం ఏమిటి, ఎక్కడ ఉన్నాం, ఏం తప్పు జరుగుతుంది అనేటువంటివి చూసుకోవడంలో మనము సఫలీకృతం కావాలి ఎప్పుడు కూడా. దాని ప్రకారముగా చూసినప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎవరెవరు వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని ఏదైనా ఒకవేళ దోషాలు అట్లాంటివి గనక ఉంటే వాటిని పరిహారము చేసుకోగలిగితే శీఘ్ర ఫలితాలు అందరికీ కూడా దక్కుతాయిగాక అనేటువంటిది ముందు స్పష్టం. ఓకే గురువుగారు. ఇక మామూలుగా మేషరాశి వాళ్లకు ఎలా ఉంటుంది గురువుగారు ఈ డిసెంబర్ మాసమంతా అనేటువంటిది మనము చూసినప్పుడు, మేషరాశి వాళ్లకు ఈ డిసెంబర్ మాసము చాలా అనుకూలవంతముగా ఉన్నది, అత్యంత అనుకూలముగా ఉన్నది. ఎందుకంటే ఆర్థికంగా మరింత వెసులుబాటు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, మేలు జరుగుతుంది. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడడం అనేటువంటిది ఉంటుంది. అలాగే తద్వారా ఆరోగ్యము బాగుంది అనేటువంటి దాంట్లో ఉపశమనం పొందటం మంచిదే కదా, అలా ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు సమస్యలు కొన్ని ఎదురైనప్పటికీ సహజము, వృత్తి వ్యాపారము చేసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని సమస్యలు రాకుండా ఉండవు. ఒకవేళ అటువంటివి ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి విధముగా ధైర్యముగా ఎదుర్కొని ముందుకు వెళతారుగాక వీళ్ళు. అలాగే ఈ వ్యాపారాలు ఇవి చేసుకునేటువంటి వాళ్ళు, వృత్తిపరంగా చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభాలు కూడా ఉండబోతున్నాయి. ఈ మాసం అనుకూలవంతముగా ఉన్నది. శత్రువులు కూడా మిత్రులుగా మారి పైగా వీళ్ళకే సహకరిస్తారు కూడా. ఇప్పుడు మనం ఒక విధానంలో ఉన్నప్పుడు శత్రువులు అంటే ఏదో ఏం రాజుల కాలం కాదు కదా, వేరే దేశస్తులు మన మీద వస్తారనడానికి. కాకపోతే ఈర్ష్య,
పక్కవాడికి బాగా జరుగుతుంది అని అన్నప్పుడు కానీ, లేదా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నప్పుడు అధికారులకు కానీ తోటి వాళ్ళకి కానీ వీడేమో ప్రమోషన్లు తీసుకుంటున్నాడు మాకేమో లేవు అని ఇలాంటి కొన్ని ఏవో ఉంటాయి. లోకధర్మము కదా తల్లి, ఎవరిది తప్పు కాదు, వాళ్ళ అవసరాల రీత్యా. అయ్యో ఇతను వచ్చాడే, నాకు వేరే వాడు అయ్యి ఉంటే నాకు బాగుండు, సరిగ్గా సమయానికి వీడు వచ్చినా నాకు చేయడేమో, ఇప్పుడు నాకు ప్రమోషన్ అనేది ఇవ్వడేమో అనేటువంటి బాధలు ఇట్లాంటివి ఉంటాయి. అతను ఇట్లాంటివి లేకుండా ఎవరైతే శత్రువు ఉంటారో ఆ శత్రువులు కూడా మిత్రులుగా అనుకూలమై ఇంకా మీకు సహకరించేటువంటి అవకాశం ఉంటుందని తెలుపుతున్నాను. అలాగే రావలసినటువంటి డబ్బు, ధనం, సొమ్ము సకాలంలో అవసరానికి అందుతుంది గాక. అంతేకాకుండా కుటుంబ సమస్యలను పరిష్కరించుకునేటువంటి విధానముగా ఉంటాయి. ఏవో కుటుంబం అన్న తర్వాత అనేక రకాల సమస్యలు ఉంటాయి, వాటన్నిటినీ కూడా పరిష్కరించుకునేటువంటి వ్యవహారం ఉంటుంది ఈ మాసంలో. అందరితోనూ సఖ్యతగా వ్యవహరించటము, సంతానము విద్యా విషయములో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయిగాక. వీళ్లకు విద్యార్థులకు కూడా చాలా అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి, మేలు జరుగుతుంది. శ్రద్ధగా చదవటం అనేటువంటిది అవసరం. నువ్వు చిన్న తరగతి నుండి చదువుకోవాలి, ఒక ఎగ్జామ్ ఉంది అని రాసేటువంటి పెద్ద వాళ్ళ వరకు కూడా, పెద్ద వాళ్ళు అంటే ఏం వృద్ధులని కాదు, కాలేజీలు ఇవి యూనివర్సిటీలు చదువుకుంటూ ఉంటారు కదా, ప్రతి వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది. అన్ని రంగాల వారికి చాలా యోగకాలముగా ఉన్నది. ఏ రంగములో ఉండినా ఈ రాశి వాళ్ళు, ఉదాహరణకు వైద్య రంగంలో డాక్టర్లుగా ఉండినా, లాయర్లుగా ఉండినా, మరి పోలీసుల రూపంలో ఉండినా, లేదా దేశ సరిహద్దులలో ఉండేటువంటి సైనిక వ్యవహారాల్లో ఉండిన సైనికులుగా ఉండినా, నావికాదళంలో ఇప్పుడు మామూలుగా ఈ సముద్ర మార్గంలో వెళ్ళి ఏ రంగంలో ఉండేటువంటి రాజకీయ రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, రంగం ఏ రంగమైనా, ఏ రంగాల్లో ఉండినా అన్ని రంగాల వాళ్లకు, వ్యాపార రంగంలో ఉండే వాళ్లకు, చిన్న పని దగ్గర నుంచి పెద్ద పనులు చేసుకునే వాళ్ళ వరకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నాయి గాక. డిసెంబర్ మాసం మేషరాశి వారికి ఓవరాల్ గా అంత మంచి జరుగుతుంది, చాలా బాగుంది. ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు, ఉద్యోగం లభిస్తుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే గురువుగారు, మరింత అంటే వాళ్ళకి బాగుంటుంది ఆల్రెడీ అని చెప్పారు, అయినా సరే ఏదైనా పరిహారం చేసుకుంటే ఇంకా బెటర్మెంట్ కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఎలాంటి పరిహారం చెప్తారు? వీళ్ళు అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది గాక. ఏ అమ్మవారినైనా ఎవరికి ఇష్టమో, చివరు కనకదుర్గ, ఒక సరస్వతి అమ్మవారు, లక్ష్మీదేవిని, అమ్మవారు అమ్మే కదా. ఏ అమ్మ అనేటువంటి పదం వస్తుంది అంటే సొంత తల్లిని గౌరవించి పూజించుకుంటున్నా మంచి జరుగుతుంది. ఓకే గురువుగారు, చాలా చక్కటి రాశి ఫలితాలని అలాగే చక్కటి పరిహారాన్ని అందజేశారు. నమస్కారం గురువుగారు.